మా అమ్మ ఆత్మహత్య చేసుకుంటా అంటున్నది. మమ్మల్ని మీరే కాపాడాలని చెప్పి గుంటూరు కలెక్టర్ మేడానికి కంప్లైంట్ చేసిండు 10 ఏళ్ల పిల్లగాడు యశ్వంత్. చూసిండ్రు కదా, జబ్బకు ఈ స్కూల్ బ్యాగు, చేతుల కంప్లైంట్ కాగితం పట్టుకొని సీదా గుంటూరు కలెక్టర్ ఆఫీస్కి పోయి గ్రీవెన్స్లో కంప్లైంట్ చేసిండు. అయితే అసలు ముచ్చటేందంటే, గుంటూరు జీజీహెచ్ దవాఖాన ముంగట గీళ్ళమ్మ టిఫిన్ సెంటర్ నడుపుతున్నదట. నాయనేదో లారీ నడుపుతున్నాడట గాని గీళ్ళని అస్సలు పట్టించుకోడట. ఈ గీళ్ళ అమ్మ నడుపుతున్న టిఫిన్ బండే గీళ్లకు జీవనాధారమట. మరి రోడ్డు మీద పర్మిషన్ లేదని చెప్పి మున్సిపాలిటీలో దీపిచ్చిరో లేకపోతే ఇంకెవరైనా దీపిచ్చిరో తెలియదు గాని దవాఖాన ముంగటున్న టిఫిన్ బండిని ఖాళీ చేపిచ్చిరట గీ నడుమ. ఈ ఏ ముచ్చట మీద ఎన్ని మలకల ఆఫీసుల చుట్టూ తిరిగినా ఎవ్వరు పట్టించుకోలేదట. ఇంటాయన పట్టించుకోకున్నా సుతం ఇంటిని నడిపియనికి టిఫిన్ బండితోటి తిప్పలు పడుతుంటే ఉన్నొక్క ఆధారం లేకుంటైందని మస్తు బాధపడ్డదట గీళ్ళమ్మ. గందుకే తల్లి బాధను చూడలేక డైరెక్ట్ కలెక్టర్ మేడాన్నే కలిసి తిప్పలు చెప్పాలనుకొని కంప్లైంట్ కాగితాలను పట్టుకొని పోయిండన్నట్టు సంటోడు. ఇక చూసి ఆడున్నోళ్ళందరూ కూడా మస్తు పరిశానైనరట. కొన్ని వద్దులకేంచి మా అమ్మ దవాఖాన ముంగట టిఫిన్ బండి నడుపుతున్నది మేడం, మాకు గా టిఫిన్ బండి తప్ప మరే బతుకు తెరువు లేదు. టిఫిన్ బండి లేకపోతే మా అమ్మ ఆత్మహత్య చేసుకుంటా అంటున్నది. ఎట్లనన్నా ఆఫీసర్లతోటి మాట్లాడి మాకు పర్మిషన్ ఇప్పియ్యురు మేడం అని చెప్పి బాధలన్నీ కలెక్టర్ ముంగట చెప్పుకునే వరకు తల్లి కోసం పిల్లగాడు పడుతున్న ఆరాటానికి మేడం మనసు సుతం కరిగిపోయింది. ఇక ఎంబడే నువ్వేం బాధపడకు, చక్కగా బడికి పోయి చదువుకో, టిఫిన్ బండి ముచ్చట నేను చూసుకుంటానని చెప్పి పంపే వరకు ధైర్యంగా ఆడికేంచి పోయిండు 4వ తరగతి చదువుతున్న పిల్లగాడు యశ్వంత్.